సో నిజంగానే ఆమని గారి ఎక్స్పీరియన్స్ మరి హెల్పే అవుతుంది ఖచ్చితంగా. బికాజ్ ఆ రోజు నుంచి ఏదైనా సినిమాలో మార్పులు చూసారా మీరు ఇప్పుడున్న? బికాజ్ సినిమా ఈజ్ లైక్ లార్జర్ దెన్ లైఫ్ అయిపోయింది నవ్ డేస్. అఫ్ కోర్స్ ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ మనం చూస్తున్నాం. అండ్ వన్ సైడ్ ఈజ్ కల్కి, యూనో ఇట్లాంటి బిగ్గెస్ట్ ఫిలిమ్స్ ఆల్సో వీఆర్ వాచింగ్. లైక్ ఆ చేంజెస్ ఏమనుకుంటారు? అప్పట్లో ఉన్నది ఇప్పుడు మిస్ అయ్యింది సినిమాల్లో ఏంటి? ఆ బ్యూటిఫుల్ థింగ్ ఏంటి? ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఏంటి? అప్పట్లో అంటే ఆ డైరెక్షన్స్ వచ్చే అది వేరు. ఎందుకంటే ఇక్కడ డైరెక్టర్ గారు అంటే అప్పుడు ఒక స్కూల్లా ఉండేది, చాలా నేర్చుకోవచ్చు మనం. రైట్. ఎందుకంటే ఆర్టిస్టులకి చాలా నేర్చుకునే ఆప్షన్స్ ఎక్కువ ఉండేది. అంటే వాళ్ళు అలాగే ఉండేవారు. డైరెక్టర్ అనేవాళ్ళు కెప్టెన్ అంటే అలర్ట్గా ఉండేవారు. కరెక్ట్. మార్నింగ్ 7 అంటే 6కి వచ్చి వాళ్ళు ఉండేవారు ఫస్ట్. సో అప్పుడే అందరినీ వాళ్ళు కూడా చార్జ్ చేయగలగారు. అలాగే ఒక 10 సార్లు రిహర్సల్ చేసి మానిటర్ చూసి తర్వాత టేక్ చేసేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్ అంటే ఆయన ఫీల్ అవుతారేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఆయన మాత్రం కాదు, మీరు అవ్వకండి సాయి రాజేష్ గారు, మిమ్మల్ని ఉద్దేశించి టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్ ఎవ్వరూను మాకు రిహర్సల్ మానిటర్ చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వట్లేదు ఆర్టిస్టులకి. వస్తున్నారు, చూసుకున్నారా, అయిపోయినాక టేక్ అంటున్నారు, మళ్ళీ ఇంకో టేక్ అయినా తీసుకుంటారు, కానీ మాకు దాన్ని కరెక్షన్ చేసుకుని నీట్ గా చేసే ఆప్షన్ ఇవ్వట్లేదు. అది అంత టైం వాళ్ళు ఇవ్వట్లేదు. నాకనే కదా అందరికీ. సో మాకు అక్కడ అలా చేసి చేసి ఆ స్కూల్లో అలా చదివి వచ్చి మాకు ఇక్కడ అలా చేసినప్పుడు జస్ట్ లైక్ సీరియల్ చేసినట్టు ఉంటుంది మాకు. ఎప్పుడు సీరియల్ అలాగే వచ్చామా ప్రాంప్టింగ్ ఇస్తే చెప్పేసి అలా అయిపోయింది. అంటే నాట్ ఓన్లీ వీళ్ళని కదా, అందరూ అలాగే అయ్యాయి. న్యాచురాలిటీ మిస్ అవుతుందేమో. న్యాచురాలిటీ మిస్ అవుతుంది. ఒక 10 ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ మీకు ఒకసారి 10 సార్లు చూసుకుంటే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇంకా బెస్ట్ చేయాలి, బెస్ట్ చేయాలి. ఇప్పుడు అది లేదు, వచ్చిందా అయిపోయిందా, మీకు వచ్చా ఓకే రెడీ టేక్ నెక్స్ట్ సీన్ అలా అయిపోయారు. అంతే, అది ట్రెండ్ కూడా అలా మారిపోయింది. సో మేము ఆర్టిస్టులు కూడా దానికి అలా అయిపోయాం, అడాప్ట్ అయిపోయాం. ఇప్పుడు మేము కూడా సీనియర్ అప్పటి నుంచి వచ్చిన వాళ్ళు కదా, ఇప్పుడు వీళ్ళకి తగినట్టు మేము కూడా మారిపోయాం. ఓకే వచ్చామా చూసామా చేసేసామా అయిపోయింది అన్నట్టు అయిపోయింది. కొన్ని అనిపిస్తుంది చెప్పాలనిపిస్తుంది, చెప్పలేము. ఇలా ఉంటే ఇంకా బాగా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, చెయ్యలేము. థింగ్ ఏంటంటే అప్పట్లో రీల్ ఉండేది కాబట్టి మేబీ మీరు బయట రిహార్సల్ చేసేవాళ్ళు, రీల్ వేస్ట్ అవ్వకూడదు, వేస్ట్ అవ్వకూడదు 10 సార్లు చూసి చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళ విజన్ ఇక్కడ మానిటర్ లో కూర్చొని డైరెక్టర్ చూస్తుంటారు. సో వాళ్ళకి కరెక్షన్స్ ఇది ఉందంటే వెంటనే చెప్తారు. అప్పట్లో డైరెక్టర్స్ కి మానిటర్ లేదు, స్మాల్ దీంట్లో కెమెరా దాంట్లోనే చూడాలి. మా కెమెరాలో చూసి వాళ్ళకి బ్రెయిన్ లో ఒక విజన్ ఉంటుంది. ఆ డైమెన్షన్ లోనే వాళ్ళు చూస్తూ ఇది వచ్చి ఇలాగే వస్తుంది అని ఒక ఐడియాతో తీసేవాళ్ళు. అలాగే వచ్చేది కూడా.